హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. మన ఛానల్లో చెప్పే ఆడియోస్ స్టోరీస్ అన్నీ నా ఓన్ అండి. నేనే రాశాను, వాయిస్ ఓవర్ కూడా నేనే చెప్తున్నాను. మన స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము. స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. అప్పటి వరకు ఆగిన ఊపిరి అందినందుకు భారంగా శ్వాస తీసుకుంటున్న మైనాని లేపి కూర్చోబెట్టిన సామ్రాట్. తను ఇంకా నార్మల్ అవ్వకముందే పాకెట్లో నుంచి తాళి తీసి మైడా మెడ దగ్గర పెట్టడంతో అందిన ఊపిరి అందినట్లే బిగుసుకుపోయింది బిడ్డ. కళ్ళు తేలేసి మరి చూస్తున్న మైనా ఎక్స్ప్రెషన్ పట్టించుకునే అవసరమే లేనట్టు ఆమె మెడలో వేసి వెనక ముడి వేయబోతుంటే, సామ్రాట్ గారు ఏ ఏం చేస్తున్నారు అని వెనక్కి బెండ్ అవుతూ తడబాటుగా అడిగింది మైనా. అర్థం కావట్లేదా, లేక కళ్ళు కనిపించని గుడ్డి పిచ్చుక అయ్యావా ఏంటి అడిగాడు సీరియస్గా. ఆ అది కాదు సామ్రాట్ గారు, ఈ తాళి హా తాళి కాదని ఎవడన్నాడు అంటూనే కట్టడానికి చూస్తే, సామ్రాట్ గారు ఆగండి అంటూ వెనక్కి వెనక్కి జరిగింది మైనా. చుప్ అని మైనా నడుం పట్టుకొని లాగి ఆమె రెండు కాళ్ళు తన చుట్టూ వేయించుకొని దగ్గరగా నిలబడిన సామ్రాట్, ఎక్కడికే పోతున్నావు అన్నాడు. సామ్రాట్ గారు ఆల్రెడీ మనకి పెళ్లి ఫిక్స్ చేశారుగా పెద్దవాళ్ళు, ఆలోపే ఎందుకు మీరింత సడన్ డెసిషన్ తీసుకున్నారు? ఏడుపు మొహం పెట్టి అడిగింది మైనా. ఆ పెళ్లి వరకు నువ్వు ఎక్కడ ఆగేలా ఉన్నావే? ఒక్క పూటకే నేనంటే భయం పోయి నన్నే అనుమానించి ఇగ్నోర్ చేసే స్టేజ్కి వచ్చేసిందిగా నీ తిక్క. నువ్వొచ్చి ఇంకా ఒక్క రోజు కూడా పూర్తి కాలేదు, ఇన్ని కథలు పడ్డావు అంటే వాళ్ళు పెళ్లి చేసేంత వరకు నేను ఇక్కడ వదలడం, నీకు సంజాయిషి చెప్పడం లాంటి బొంగులో పనులు నా వల్ల కాదు. ఇప్పుడే తాళి కట్టేసి నిన్ను తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టేసుకున్నా అనుకో, నీ ఒళ్ళు, కళ్ళు, నోరు అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. లేదంటే ఇదిగో ఇలాగే ఇవాళ హీరోయిన్‌తో అన్నావు, రేపు ఇంకా ఎన్నైనా అంటావు. డిక్కీ ఇవ్వాల్సిన కోడి వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టింది అని ఏదో సినిమాలో హీరో చెప్పినట్లు నా ముందే కుప్పిగంతులా? సో సారీ సమ్రాట్ గారు, నేనలా అనలేదు. మామయ్య హా! మామయ్య ఏంటే మామయ్య? మీ మామ చెప్పగానే నువ్వు నమ్మేశావా నా గురించి? నీకు తెలియదా? ఈ లెక్కన రేపు నా సినిమా రిలీజ్ అయ్యాక ఇలాంటివి లచ్చ చెప్తారు మీడియా వాళ్ళు. అప్పుడు అప్పుడేం చేస్తావే? మైనా తలదించేసింది సైలెంట్‌గా. ఆన్సర్ చెయ్యి. నాకు సైలెంట్‌గా ఉంటే కాలిద్ది గెయ్యిమన్నాడు సామ్రాట్. ఉలిక్కిపడిన మైనా, ఇంకొక్కసారి సారీ అన్నావంటే సావగొడతా. నీకు ఇంతకు ముందే చెప్పాను. నాకు ఈ బొచ్చులో సారీలు, థాంక్స్‌లు చెప్తే ఒళ్ళు మంట అని. ఇక సైలెంట్ అయ్యింది పాప. కానీ సామ్రాట్ అలా అరవటంతో ట్యాప్ మాత్రం లీక్ అయింది. పర్యవసానంగా వెక్కిళ్ళు మొదలయ్యాయి పాపకి. మొయ్ ఏడిస్తే లాగిపెట్టి 4 పీకుతా. అసలే తిక్కలో ఉన్నాను. ఇలా ఏడ్చి, అలిగి, అనుమానపడి నన్ను సాధిద్దాం అనుకున్నావేమో, అది ఈ జన్మకి జరగదు. ఇలా ఏడిస్తే బుజ్జగించడంలో, లేక కోపంతో నీతో మాట్లాడడం మానేయడం లాంటి ఆశలు ఏమన్నా ఉంటే అన్నిటికీ ఇప్పుడే చెక్ పెట్టేయ్. నువ్వెన్ని నకరాలు చేసినా నిన్ను వదిలిపెట్టే సమస్యే లేదు. 4 తన్నైనా నిన్ను నాకు తగ్గట్టుగా మార్చుకుంటాను అని సీరియస్‌గా చెప్తున్న సామ్రాట్‌ని గట్టిగా హగ్ చేసుకొని అతని పొట్టలో మొహం దాచుకుంది మైనా. ఎహే వదలవే! ఇందాకటి వరకు ఏమన్నావే? ముందు అది తేల్చు. ఉహూ నేను వదలను. చంపుతా. చంపేయ్. సారీ సామ్రాట్ గారు, ఇంకెప్పుడు పిచ్చి పిచ్చిగా వాగను. మాట్లాడరా నాతో.
ఇప్పుడే అన్నారుగా మాట్లాడడం మానేయను అని. ఫ్లోలో 1,00,000 చెప్తాము. కానీ నేనదే ఫిక్సయ్యాను. ఎవడవ్వమన్నాడే నిన్ను? నీ వల్ల నైటంతా నిద్రలేదు. తాగింది మొత్తం దిగింది చిరాగ్గా చెప్పాడు సామ్రాట్. సారీ చెప్పానుగా సామ్రాట్ గారు. ఆ బొంగుల సారీనే నాకు నచ్చదు అన్నాను. చుప్. సరే అయితే చెప్పను పడుకోండి అని సామ్రాట్‌ను లాగి తనతో పాటే బెడ్ మీద పడగొట్టింది పిచ్చుక. అంత లేదు. దీనికంత స్టామినా ఉందా? మావాడే లూజ్ చేశాడు వాడి బలాన్ని. నిద్ర అంటే పడుకోమన్నావు. ఓకే. మరి దిగిన కిక్ ఎవడిస్తాడే? అడిగాడు సామ్రాట్. సామ్రాట్ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు? కళ్ళు తేలేసి అడిగింది మైనా. తెలుగే. పక్కా తెలుగు. ఏ అర్థం అవ్వట్లేదా? చుప్. అది కాదండీ. నిద్ర అంటే జోకొట్టి అయినా పడుకోబెడతాను. కానీ కిక్ అంటే ఎక్కడి నుండి తేవాలి నేను? పైగా మా అన్నయ్య కూడా ఎప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకోడు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళి తాగుతాడు. పాపం నిజాయితీగా చెప్పింది పాప. నీ ఒక్కసారి పోయి మొన్నటి కామెంట్స్ చూడు పోవే మెంటల్ పిచ్చుక అని చిరాగ్గా అన్నాడు సామ్రాట్. ఏ ఎందుకు? అందులో నిన్ను ఎంతమంది తిట్టారో చూస్తే అయినా నీకు కొంచెం బుర్ర పెరుగుతుందేమో. అవునా? నన్ను తిట్టారా? అని చకచక ఫోన్ ఆన్ చేసి అందులో లిపి ఓపెన్ చేసి అందులో ది గ్రేట్ రైటర్ వెన్నెల శ్రీవర్య ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో విలన్ స్టోరీ 312 ఏనా? మొన్నటి ఎపిసోడ్ నంబర్? ఆ! అదే అయ్యుంటుంది. ఆ ఎపిసోడ్ కామెంట్స్ చూస్తున్న వైన పాప కళ్ళు ధారాళంగా వర్షించడం మొదలుపెట్టాయి. మధ్య మధ్యలో ముక్కులో నుంచి కూడా కారుతుందనుకోండి. అది వేరే విషయం. అసలే మన సామ్రాట్ గారిది జాలిగుండె కదా! పాపం పిచ్చుక పిల్ల ఏడుస్తుంటే వాడి గుండె చెరువయ్యింది. అచ్చచ్చో! నా బుజ్జి పిచ్చుక కదా! ఏడవకే అంటూ ఓదారుస్తున్నాడు. మీ బ్రహ్మి స్టైల్ ఫ్రమ్ ఖలీజా మూవీ లెక్క దేవుడు ఓదారుస్తున్నాడు. సామ్రాట్ గారు వాళ్ళు చూడండి నన్నెన్ని మాటలన్నారో విక్కుతూ చెప్తుంది మైనా. ఊరుకోవే ఊరుకో. రీడర్స్ అన్నాక తిట్టరా ఏంటి? వాళ్ళెంత తిడితే నిన్ను అంత ఓన్ చేసుకున్నట్లే సర్ది చెప్పాడు సామ్రాట్. అంతే అంటారా? కళ్ళతో పాటు ముక్కులో నుంచి వచ్చిన నీళ్లు కూడా సామ్రాట్ షర్ట్‌కే పూస్తూ అడిగింది మైనా. ఛీ! 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 గబ్బు పిచ్చుక ఏం చేస్తున్నావే? నా షర్ట్ అంతా ఖరాబ్ చేస్తున్నావ్ అని మైనాని దూరం జరిపి షర్ట్ తీసి మైనా మీదకి వేసి పో ముందు పోయి నీ మొహంతో పాటు ఈ షర్ట్ కూడా వాష్ చేసి ఆరేసి అడ్డమైన క్రీములు ఏం రాసుకోకుండా నీట్‌గా రా చెప్తా అంటూ బెడ్ మీద వాలాడు సామ్రాట్. షర్ట్ అంటే ఓకే. నేనెందుకు నీట్‌గా రావాలి సామ్రాట్ గారు? బుర్ర తక్కువ పిచ్చుక. రీడర్స్ తిట్లే చూసావు గానీ, అందులో కొంతమంది సలహా కూడా ఇచ్చారు కదే! అది చూసి సావలేదా? ఏం సలహాలు? నీ బొంద సలహానే. నీ బొంద సలహాలు. నాకు కిక్ కావాలంటే ఏమివ్వమన్నారే? సామ్రాట్ అలా అనగానే కొంతమంది కామెంట్స్ గుర్తు చేసుకున్న మైనా మొహం సిగ్గుతో మందార మొగ్గలా ఎర్రగా మారితే సిగ్గుపడింది చాల్లే గాని ఫాస్ట్‌గా పోయి ఫ్రెష్ అయ్యి రావే. అలాగే వచ్చేటప్పుడు కొంచెం బ్రష్ కూడా చేసుకో అన్నాడు సామ్రాట్. ఆర్వీ రూమ్‌లో నుండి బయటకు వెళ్ళిపోయిన ఆరవ్ తన రూమ్‌కి వెళ్ళబోతూ అర్నవ్ మిథున గుర్తొచ్చి అర్నవ్ గదిలోకి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉన్నాడు అర్నవ్. లోపలికి వచ్చిన ఆరవ్ అర్నవ్‌ని కదిలిస్తూ ఏరా ఇంకా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావ్? తండ్రి గొంతు విని ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన అర్నవ్ ఆ డాడ్ నథింగ్ అన్నాడు తడబాటుగా. నథింగో సంథింగో నీ ఫేస్ చెప్తుందిలే గాని ఇంతకీ మ్యాటర్ ఏంటి? మిథునతో మాట్లాడావా? హా డాడ్ మాట్లాడాను. ఏమంది తను? ఎలా ఉంది తన రియాక్షన్? డాడ్ అది అంటూ రెస్టారెంట్‌లో జరిగింది చెప్పడంతో ఓహో!
ఇప్పుడు తనకెలా ఉంది మరి? నథింగ్ టు వరీ డాడ్. నేను ఆల్రెడీ డాక్టర్ దగ్గరికే ఇంటికి తీసుకొచ్చాను. కొద్దిగా ఓవర్ స్ట్రెస్ వల్ల అలా ఫెయింట్ అయింది. నెక్స్ట్ డేకి నార్మల్ అవుతుంది అని చెప్పారు అన్నాడు అర్ణవ్. ఓహ్! మరింకేంటి ప్రాబ్లమ్? నువ్వెందుకు అంత డల్‌గా ఉన్నావు? మిథున నన్ను యాక్సెప్ట్ చేస్తుందా డాడ్? బేలగా అడిగాడు అర్ణవ్. ఆరవ్ ఒక్కసారి కొడుకు మొహం చూసి డోంట్ థింక్ నెగెటివ్ అర్ణవ్. లెట్స్ హోప్ ఫర్ పాజిటివ్ రిజల్ట్ అన్నాడు అర్ణవ్ భుజం తడుతూ. ఆరవ్ చేతిని తన చేతుల్లోకి తీసుకున్న అర్ణవ్ అని తల నిలువుగా ఊపితే, ఎక్కువగా ఆలోచించి టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా నిద్రపో అర్ణవ్. గుడ్ నైట్ అని అతని చెంప తట్టి తన రూంలోకి వెళ్ళిపోయాడు ఆరవ్. ఆరవ్ గారు ఇప్పుడే వస్తా అని ఇంతసేపు ఎక్కడికెళ్ళారు? కర్రీస్ కూడా చల్లారిపోతున్నాయి అడిగింది మైరా. వేడిగా ఉండగా తినిపిస్తే నీ చేతులు కందిపోతాయని చల్లారే వరకు ఆగి వచ్చానే డస్కీ డార్లింగ్ అన్నాడు ఆరవ్. పాపం మైరా డార్లింగ్ అన్న మాటకి ఏంటి డస్కీ ఫ్రీజింగ్ ఫ్రాగ్ లాగా అలా ఫ్రీజ్ అయ్యావు అని అడుగుతూ మైరా దగ్గరికి వచ్చిన ఆరవ్ తానొచ్చినా కూడా ఇంకా అదే పొజిషన్‌లో ఉన్న మైరా డిక్కీ మీద ఒకటి పీకాడు ఫాట్మని. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం దెబ్బకి ఇప్పటికి కూడా ఏం తేడా లేక ఆ అని అరిచి సుర్రుమంటున్న చోట పాముకుంటూ ఎగిరి పక్కకి దూకింది కప్పల. ఎందుకు కొట్టారు ఆరవ్ గారు? పెదవి విరిచి అడుగుతున్న మైరా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌కి నవ్వొస్తున్నా ఆపుకుంటూ ఎందుకా? అదేదో సినిమాలో 'డిక్కీ బలిసిన కోడి' అంటారు కదా! అలా నీకు కూడా అదే జరిగి మొగుడ్ని అందున యారోగెంట్ గాడిని అని తెలిసి కూడా నేనొస్తే పట్టించుకోకుండా అలా బిగుసుకుపోయావు కదా! అందుకే నిన్ను బయటకు తీసుకురావడానికి కొట్టాల్సిందే కోడి డస్కీ అన్నాడు ఆరవ్. ఆరవ్ చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌కి ఇలా చూసిన మైరా ఏంటి ట్రాన్స్‌లోకి వెళ్ళి వాళ్ళని కూడా ఇలా బయటకు తీసుకొస్తారా? అని అడిగితే నేనిలానే తెస్తా గానీ ఇంతకీ ఏం వంటలు చేశావు బుజ్జి డస్కీ? అన్నాడు మళ్ళీ. మళ్ళీ పంచ్ అన్నట్లు నిలుక్కుపోతున్న మైరా అంతకన్నా ముందే ఆరవ్ షాట్ గుర్తొచ్చి తనకి తానే వీపు చరుచుకుంది తూ తూ అని. ప్లీజ్ ఆరవ్ గారు నాకింకా కొత్త రకం ముద్దులేం తెలియట్లేదు అని ఏడుపు మొహం పెట్టింది పాప. అంటే అది వాళ్ళిద్దరి కండిషన్ గదా! గుర్తుందా? మీకు బోనస్ పార్ట్‌లో చెప్పాను ఈ కండిషన్ గురించి. నాకదంతా తెలీదే స్వీటీ దస్కి. దీంతో 3 అని వేళ్ళు చూపిస్తూ దా ముందొచ్చి తినిపించుకో చెప్తా అని సోఫాలో కూర్చున్నాడు ఆరవ్. అమ్మో! 3 ఆ గూగుల్ తల్లిని అడిగి విసిగిపోయాను. అది నేను సెర్చ్ చేస్తే వెళ్తే చాలు కాంట్ అవుతుంది. వెతకాలి అంటూ ఆరవ్ ఒళ్ళో కూర్చొని తినిపించడం స్టార్ట్ చేసింది పాప. మైరా పెట్టింది తింటూనే కాస్త అప్డేట్ అవ్వవే క్యూట్ డస్కీ. ఇంకా గూగుల్ తల్లే అంటే ఎలానే? మెటా అని, జెమినీ అని కొత్త ఏఐ ఫీచర్స్ వచ్చాయి. అందులో ట్రై చెయ్యి అన్నాడు ఆరవ్. మీకు దండం పెడతాను ఆరవ్ గారు. ముందు తినండి. మీరు మాట్లాడితే ఇంకెన్ని ముద్దు పేర్లు పెట్టి పిలుస్తారో అని భయంగా ఉంది అంటూ స్పీడ్‌గా నోట్లో కుక్కేస్తుంటే 2, 3 ముద్దలు ఏదో పోనీ పాపం అని ఓర్చుకున్న ఆరవ్. మీకు తెలిసిందేగా రీడర్స్ అసలే మన ఆరవ్ బాబుది విశాల హృదయం. జాలి, ఓర్పు, దయాగుణం కలిగిన మన ఆరవ్ చాలా ఓపికగా ఉన్నాడు. కానీ డస్కీ మనోడికి ఓపికకి పరీక్ష పెట్టింది. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఇక 4గో ముద్దకి తన స్టైల్‌లోకి వచ్చి ఆ మైరా ఆ ముద్ద నోట్లో పెట్టగానే అతనికి అభిముఖంగా తిప్పుకొని తాను ముద్ద పెట్టేశాడు. సిగ్గుపడింది చాల్లే కానీ ఫాస్ట్‌గా పోయి ఫ్రెష్ అయ్యి రావే. పైగా అలాగే వచ్చేటప్పుడు కొంచెం బ్రష్ కూడా చేసుకో అన్నాడు సామ్రాట్. మొహం అంటే ఏడ్చాను కాబట్టి కడగమన్నారు. కానీ బ్రష్ ఎందుకు చేయాలి?
అనుకుంటూనే బ్రష్ చేసుకొని ఫేస్ కూడా వాష్ చేసుకొని వచ్చింది మైనా. టవల్‌తో మొహాన్ని తుడుచుకొని సామ్రాట్ ముందుకు వచ్చిన మైనా, "సామ్రాట్ గారు, అసలు మీరెప్పుడు స్టార్ట్ అయ్యారు కోల్కతా నుండి?" అని అడుగుతూ ఉండగానే లాగి బెడ్ మీద వేసిన సామ్రాట్ పింక్ కలర్ నైట్ షర్ట్, మోకాళ్ళ వరకు ఉన్న షార్ట్‌లో పిచ్చ హాట్‌గా ఉన్న పిచ్చుక పాపను చూస్తూ, "నీ మెంటల్ పిచ్చిగా ఇప్పుడు ఈ క్వెషన్ అడగాల్సిన టైం ఏంటే?" అని చిరాగ్గా అంటూ ఇద్దరి పెదవులు ముడివేస్తాడు. 10 నిమిషాల పాటు మైనాని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపిరి ఆడకుండా చేసిన సామ్రాట్ 11వ నిమిషానికి పెదాల సయ్యాట కాస్త నాలికలను పెనవేసేసరికి ఈసారి పూర్తిగా ఎనర్జీ డౌన్ అయిన మైనా స్వచ్ఛందంగా గివప్ ఇచ్చేసింది అతనికి. 15 నిమిషాలకి పాపలో నీరసం పీక్ స్టేజ్‌లోకి రావటం చూసిన సామ్రాట్ ఇంకా కంటిన్యూ చేస్తే అసలే తనకున్న ఒక్కగానొక్క పిచ్చుక పైకి పోద్దని జాలిపడి పెదాలు వదిలి మెడపంపుల్లో జారాడు. నున్నగా సాలిడ్‌గా ఉన్న మోకాలని ఒక చేత్తో పాముతూ, "ఈ డ్రెస్‌లో బాగున్నావే పిచ్చుక" అంటూ తొడల వరకు చెయ్యి తీస్తుంటే, "స స సామ్రాట్ గారు, చెయ్యి తియ్యరా ప్లీజ్ పోయేలా ఉన్నా" తడబడుతూ అంది మైనా. "బావుంది కదే ఇలా" అని సామ్రాట్ చెయ్యి మైనా తొడని పామేస్తుంటే, "మీకు బానే ఉంది. నాకే కొట్టుకోవాల్సిన దానికన్నా డబుల్ స్పీడ్‌తో కొట్టుకుంటుంది గుండె" అని వణుకుతున్న గొంతుతో చెప్తుంది మైనా. నిజంగానే చచ్చిపోయేలా ఉన్న మైనా పరిస్థితికి నవ్వుకొని చేతులని షార్ట్ దాటుకొని నడుం మీదకి తెచ్చిన సామ్రాట్, "మన పెళ్ళయ్యేదాకా ఇలాంటి నైట్ డ్రెస్సులు వేయకే పిచ్చుక, పెళ్ళయ్యాక వేద్దువులే" అంటూ షర్ట్ పైకి జరిపి నడుం మడతల మీద వేశాడు. హమ్మయ్య అని 3 అక్షరాలు మనస్ఫూర్తిగా అనుకున్నంత టైం పట్టలేదు పాపకి మళ్ళీ గుండె ఆగడానికి. పాప హార్ట్ బీట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంటే, ప్రతిదానికి ఇలా ఊ అంటూ భయపడకు. నువ్వు భయపడ్డా నేను చేసేది చేసుకుపోతాలే గాని ఇక మూసుకొని పడుకో అన్నాడు సామ్రాట్. బుజ్జగించడమే రాదు ఈయనకి అని గొణుక్కుంటూ సామ్రాట్ మీదే పడుకుంది మైనా. ఉదయం 8కి మైనా రూమ్ డోర్ డబడబా బాదేస్తుంటే మెలకువ వచ్చింది. పాప లేద్దామని ఇనుప కడ్డీల్లాంటి కబంధ హస్తాలు తనని బంధించి ఉంచడంతో లేవటం మాట పక్కన పెడితే కనీసం ఇంచు కూడా జరగలేకపోయింది పాప. "ఏమైందా నా పరిస్థితికి? రీజన్ ఏంటా" అని చూస్తే తన బెడ్ మీద ఉంటే ఆమె బొజ్జ మీద సామ్రాట్ ఉన్నాడు. "ఓ సామ్రాట్ గారు వచ్చారు కదా!" నార్మల్‌గానే అనుకున్న పిచ్చుక పాపకి తనిప్పుడు ఉంది అత్తారింట్లో కాదు పుట్టింట్లో అనే వాస్తవం గుర్తొచ్చి నిద్ర మొత్తం ఎగిరిపోయింది ఎటు. బయట నుండి ధరణి, "ఏయ్ మైనా, ఇంకా లేవలేదా నువ్వు? లే, లేచి డోర్ ఓపెన్ చెయ్" అని పిలుస్తుంటే, "బాబోయ్ వదినా, ఇప్పుడు ఇక్కడ సామ్రాట్ గారిని చూస్తే ఇంకేమైనా ఉందా" అనుకుని కంగారుగా, "వదినా, నేను ఇప్పుడే లేచా, ఫ్రెష్ అయి వస్తాలే, నువ్వెళ్ళు" అంది వణుకుతున్న గొంతుతో. "మైనా, నీ గొంతేంటి అలా ఉంది? ముందు నువ్వు డోర్ తీ." "అది అది వదినా, సడన్ గా వాటర్ చేంజ్ అయ్యాయి కదా, లేవగానే గొంతు పట్టేసింది. నేను ఫ్రెష్ అయి వస్తాలే, నువ్వెళ్ళు వదినా." "అంతే కదా." అంతే వదినా" అని చెప్పి ధరణిని పంపించేసిన మైనా ఇప్పుడు సామ్రాట్‌ని లేపటంలో పడింది. అసలే నైటంతా నిద్రలేదు కదా బాబుకి. మంచి నిద్రలో ఉన్నాడు. మైనా తన పొట్టి చేతులతో ఎంత లేపినా అది అతనికి చక్కిలిగిలి పెట్టినట్లుగానే అనిపిస్తుంటే కొంచెం కూడా కదలలేదు. "చుప్ సామ్రాట్ గారు, పిచ్చుక, డిస్టర్బ్ చెయ్యకే, నిద్రొస్తుంది" అంటూ మైనా పొట్ట మీద ముక్కుని అటు ఇటు రాస్తూ చెప్పాడు సామ్రాట్. సామ్రాట్ అలా చేస్తుంటే పాపకి నిజంగానే చక్కిలిగిలి పుట్టడంతో, "అచ్! సామ్రాట్ గారు, నాకు చక్కిలిగిలి వస్తున్నాయి" అని నవ్వుతూ అటు ఇటు కదిలితే విసుగొచ్చిన సామ్రాట్ మైనా పొట్ట మీద చిన్నగా కొరికి పక్కకి వాలిన అతను, "కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకే, బాగా నిద్రొస్తుంది" అంటూ మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతే
ప్రశాంతంగా పడుకున్న అతన్ని లేపాలి అనిపించక, సర్లే నేనేదో ఒకటి మేనేజ్ చేస్తా అనుకుంటూ బెడ్ దిగి ఫ్రెష్ అయి బయటకు వెళ్ళింది. కిచెన్‌లో ఉన్న ధరణి మైనా రావటం చూసి కాఫీ కప్ తెచ్చి ఇస్తూ, "ఏంటి మరదల్స్ ఇంత లేట్? రాత్రంతా మా బ్రదర్ నిద్ర పట్టనివ్వలేదా ఏంటి?" అనడంతో తాగుతున్న కాఫీ గొంతులో ఆగి పొరబోయింది మైనాకి. ఆరవ ఇంట్లో అందరూ లేచి బ్రేక్‌ఫాస్ట్‌కి కిందికి వచ్చినా కూడా మిథున మాత్రం రాకపోవడంతో అర్ణవ్ టెన్షన్‌గా మిథున రూమ్ వైపు చూస్తుంటే ఆరవ్ తనని చూసి "ఏం కాదు టెన్షన్ పడకు" అన్నట్లు కళ్ళతోనే చెప్పి టిఫిన్ తింటుంటే కాసేపటికి మెల్లిగా కిందికి వచ్చింది మిథున. నిన్నటి మొన్నటి వరకు ఏం అనుకోలేదు కానీ నిన్న సాయంత్రం తన గురించి పూర్తిగా చెప్పి ప్రపోజ్ చేసిన దగ్గర నుండి మిథున తన గతాన్ని, తనని ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని చాలా టెన్షన్‌గా ఉంది అర్ణవ్‌కి. సైలెంట్‌గా వచ్చిన మిథున ఆర్వీకి, మైరాకి గుడ్ మార్నింగ్ చెప్పి ఆర్వీ పక్కన కూర్చోవడంలో, "ఏంటి మిథు ఈరోజు లేటయింది. ఒంట్లో బాలేదా?" మిథున ప్లేట్‌లో ఇడ్లీ పెడుతూ అడిగింది మైరా. "లైట్‌గా హెడేక్ ఆంటీ" అని చెప్పి సైలెంట్‌గా తింటున్న మిథున వైపే చూస్తున్నాడు అర్ణవ్. అదన్నమాట విషయం. ఇక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి స్టోరీ మీద మీ అభిప్రాయాల్ని. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి మన ఛానల్‌ని. ఇక స్టోరీకి హైప్ ఇవ్వండి. అలానే ఇక నుండి రెగ్యులర్‌గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ మీద ఓ కన్నేసి ఉంచండి. మనలో మనమాట బెల్ ఐకాన్‌ని టచ్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఎప్పుడు నేను అప్డేట్ ఇచ్చినా గానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బావుంటుంది కదా అలా. ఓసారి ట్రై చేయండి ప్లీజ్.